ప్రభువారు పునరుత్థానం పొందటం వలన లేదా తిరిగి లేపబడటం వలన క్రైస్తవ సమాజానికి వచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి? లేదా క్రైస్తవ సమాజానికి వచ్చినటువంటి ఫలం ఏంటి? అంటే ప్రియులారా, ఈ పునరుత్థానం అనేది క్రైస్తవ జీవితానికి లేదా విశ్వాసులైనటువంటి మనకు ఒక బలమైనటువంటి ఆధారం. అది బలమైనటువంటి దిక్కది. మనిషి బ్రతికి ఉండటానికి మనిషి బ్రతికి ఉండటానికి ఈ గుండె ఎంత అవసరమో క్రైస్తవ జీవితానికి లేదా విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ పునరుత్థానం అనేది అలాంటిది. పునరుత్థానం లేకపోతే క్రైస్తవ జీవితానికి లేదా క్రైస్తవుల యొక్క నిరీక్షణకు, క్రైస్తవుల యొక్క విశ్వాసానికి అర్థం ఉండదు. చాలా మంది అనుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే నీకేం వచ్చింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువుని నేను నమ్ముకున్న తర్వాత గొప్ప ఇల్లు కట్టుకున్నాను అని చెప్పకండి. యేసుక్రీస్తు ప్రభువుని నేను నమ్ముకున్న తర్వాత నాకు పెళ్ళి అయ్యింది అని చెప్పకండి. ప్రభువారిని నమ్ముకున్న తర్వాత నాకు పిల్లలు పుట్టారని చెప్పకండి. లేదా ప్రభువారిని నమ్ముకున్న తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, లేదా నేను వ్యాపారంలో అభివృద్ధి పొందానని ఈ లోక సంబంధమైనటువంటివి చెప్పకండి. క్రైస్తవులకు బలమైనటువంటి దిక్కేదంటే, బలమైనటువంటి ఆధారం ఏదంటే పునరుత్థానం. ఈ మాట చెప్పగానే కొంచెం మీలో సందేహం రావచ్చు. అంటే ఇవన్నీ దేవుడు చేయడంటే చేస్తాడు, కానీ ఇది మనకి ఇంపార్టెంట్ కాదు. ఈ లోకం ఏదో ఒక రోజున మనం విడిచిపెట్టవలసినటువంటి వారమే. మనం ఎంత సాధించినా, ఎంత సంపాదించినా, ఎన్ని చేసినా కూడా ఏదో ఒక రోజున ఈ లోకం విడిచిపెట్టవలసిందే. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మనకి మరొక బ్రతుకుంది, మరొక లోకంలో మనకి ఆ జీవనం ఉంది. అక్కడ మనం వెళ్ళటం కోసమే మన ప్రయత్నం అంతా. కనుక ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాలు కానీ, లోకపరమైనటువంటి దీవెనలు కానీ, లోకపరమైనటువంటి అభివృద్ధి కానీ మనం ఆశించకూడదు. దేవుడు ఇస్తాడు, మనం ఆశించకూడదు. ఏమంటాడంటే, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో నాకు తెలిసి నేను ఇచ్చేస్తాను అన్నాడు. అయితే ఇక్కడ నేను చెప్పనటువంటి మాట ఏంటంటే, ఈ పునరుత్థానం అనేది క్రైస్తవుల విశ్వాసానికి, క్రైస్తవుల యొక్క నిరీక్షణకు ఒక మూలం, ఒక గుండెకాయ లాంటిది. పునరుత్థానమే కనుక లేకపోతే మన విశ్వాసం వ్యర్థమైపోద్ది. పునరుత్థానమే లేకపోతే మన బాప్తిసం వ్యర్థమైపోద్ది. పునరుత్థానమే లేకపోతే మన నమ్మకం నిష్ప్రయోజనం అయిపోద్ది. కనుక ఈ పునరుత్థానం అనేది చాలా ఇంపార్టెంట్. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేపబడటం అనేది ఖచ్చితం. మత్తయి సువార్త 16:21 పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజెప్పనంటే, తిరిగి లేవటం అనేది ఖచ్చితం. తిరిగి లేవటం అనేది ఖచ్చితం. ఎందుకనంటే క్రైస్తవ సమాజానికి అది బలమైన ఒక ఆధారం లాంటిది. వారి యొక్క విశ్వాసానికి, వారి యొక్క నిరీక్షణకు, లేదా మన విశ్వాసానికి, మన నిరీక్షణకు బలమైనటువంటి ఆధారం ఏదంటే పునరుత్థానమే.